మెడల పేగులు వేసుకుంటాడు, పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులు అవుతాం అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు. ఆయనకే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు. ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది, తమ్ముడు బోత్ ఎమ్మెల్యే, ప్రజలంటూ ఎవడు ముఖ్యమంత్రి అని. ఆయనకు కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, ఖాళీ కుండలు ఉన్నాయి అని అవుతున్నాడు వెకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా? దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు, కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చిండే. ఆ సినిమాలో పాట ఉంటుంది, గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మన్ను మశానం. లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం వింటూనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, వినడానికి ఇన్న ఆనందం. గిది జరుగుతున్నది. ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు. కానీ 2500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంటుగా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొండ్రి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానే పట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం, సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళీ ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామా డేటు మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను, ఇంట్లో కోడళ్ళు ఉంటే 2500, అత్తలుంటే 4000. కేసీఆర్ ఒక ముసలోనికే ఇస్తుండు, నేను ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4000 ఇస్తానది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియమ్మ కడుతుంది బిల్లు, సోనియమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు, మీరు గటనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ళ, పరిగిల తేలుగుట్టిన దొంగలు ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు వేస్తే మీ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎన్ని దొంగ మాటలు, ఎన్ని గలీజు కార్యక్రమాలు యూట్యూబ్లో. అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. నాకు ఒక చిన్న డౌట్, మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ను తిట్టాలి, కాగితాలు ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా బిల్డప్ ఇవ్వాలి. అదే రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తావి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చే? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి,
కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా. దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంక 8 నెలలే ఉంది. ఈ నోటిఫికేషన్లు ఎవరు ఆపుతున్నాడు నిన్ను? నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో. దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు. 5 ఏళ్ళ నుండి మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు. నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నిన్ను కూలగొడుతుంది, మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రికాయలు లెక్క, ఒకటి ఎగురుతుంది ఇంకోటి కూర్చుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు. నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు తెలుసుకొని నేను వద్దంటలేను. 2 లక్షల రుణమాఫీ అన్న వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలన్న వచ్చాయి. ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను. అట్లా అన్ని చెప్పిన మాటలు చేయవా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, బర్ల స్కాము, మేడిగడ్డ మేడిపండు అయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది. అసలు పని మాత్రం చేసింది ఏం లేదు. పిఆర్ స్టంట్లు, లీకులు ఇచ్చుడు, యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు, మనం తెల్లారలేస్తే తిట్టుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు మంచి మోక దొరికింది. మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క అందరు ఎమ్మెల్యేలు అడిగిండ్రు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ధామ్గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ళ లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు. ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్. కానీ మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో. కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంటు నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి. దాంతోనే జ్ఞానేశ్వరన్న గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పిండ్రు, మేము అక్క కూడా చెప్పింది, సరే మీరు మాకు కష్టపడి చేవెళ్ల పార్లమెంట్లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసిండ్రు. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు. కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు. సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకు వస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే క్వింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చేతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చిండు ఇప్పుడే, అన్న మనం ఉన్నప్పుడు టెట్టు ఆనాడు ఫీజు 300 రూపాయలు పెడితే లొల్లి పెట్టిండ్రు, ఇవాళ వీళ్ళేమో 1000 రూపాయలు చేసిండ్రని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకటిద్దరిని కాదు, అందరిని మోసపుచ్చుడే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే, తులం బంగారం లేదు, మన లేదు. అందుకే ఇవన్నీ యాద్ చేయాలి, ఆడబిడ్డలకు యాద్ చేయాలి. నేను సబితక్కను, గాంధన్నను, యాదన్నను, ప్రకాష్ గౌడ్ అన్న నిన్న కేసీఆర్ గారితో దాదాపు 1.5 సేపు కూర్చున్నాడు. ఆయన తన మన్మరాలు పెళ్లి కార్డు ఇస్తేందుకు వచ్చిండు. వచ్చి దాదాపు 1.5 సేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు, నాకు కాదు,
ఏమని జ్ఞానేశ్వరన్న గెలుస్తున్నానా మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైన అనే మాట కూడా చెప్పినాడు ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు మా షకీర్ మాట్లాడిండు ఇప్పుడే షాకిర్ మాట్లాడిండు అన్న మేమున్నాం మీతో పాటు ఈ రంజాన్ पवित्र मासंలో చెప్తున్నా తప్పకుండా మేము కూడా కష్టపడతామని చెప్పిండు हमारे जितने भी माइनॉरिटी भाई हैं आप भाइयों से बहनों से मैं गुजारिश करता हूं आप 1 मिनट के लिए सोचिए इलेक्शन से पहले असेंबली इलेक्शन से पहले काफी सारे अफवाहें उड़ रहे थे काफी लोग काफी कुछ बोल रहे थे कि बीआरएस और बीजेपी एक है